కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి అని తెలిసిన ఈ పుణ్య ప్రదేశంలో ఆది శంకరాచార్య స్థాపించిన శృంగేరి శారదా పీఠం ఉంది. ఆ పీఠంలో ప్రధాన దేవతగా శారదాంబ ఉన్న ఆమె ప్రవేశించిన స్థలంలో ఒక ఎంతో గొప్ప భావార్థాన్ని కలిగిన శ్రీచక్ర పేరుతో కూడిన యంత్రాన్ని గూర్చి ప్రత్యేకంగా చెప్పవచ్చు. శ్రీచక్ర అనే దృశ్యరూపం బిందువు నుండి మొదలై దాని చుట్టూ 9 అంతర్గత త్రిభుజాలు ఏర్పడి వాటి ద్వారా మొత్తం 43 చిన్న త్రిభుజాల్ని గుణించి ఉంటుంది. వీటిని మించి అష్టపెట్లు, 11 పట్టు లోటస్ ఆకారాలు, భూపుర అనే బాహ్య చతుర్మాకారం కూడా ఉంటుంది. బిందు అన్నది ఆ చక్రంలో ఆ నిమిషంలో మొట్టమొదటి కేంద్ర బింబం. ఇది అనుసృష్టి విశ్వాధార మీడియం అని అర్థం చేసుకోవచ్చు. శ్రీచక్రం మైక్రోకాస్ మ్యాక్రోకాస్ మధ్య సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ప్రత్యక్షంగా శివశక్తి ఆత్మాన్ని లయకి తీసుకెళ్తుంది. 4 త్రిభుజాలు శివుడు, 5వ త్రిభుజాలు శక్తి సూచిస్తాయని చెప్పబడుతుంది. మన ఆత్మ జీవితం, సృష్టి ధర్మాలు, ఆధ్యాత్మిక బయోకాస్మిక్ ఎనర్జీలు ఇవన్నింటినీ ఈ చక్రం ద్వారా గణితంగా భావించడం జరుగుతుంది. శృంగేరి శారదాంబ దేవాలయంలో మొదటగా ఒక సాధారణ రాతిపై కర్వ్డ్ అయిన శ్రీచక్రంపై శాండల్వుడ్ దేవత ప్రతిమను చేసినట్లుగా వర్ణించబడింది. ఆపై కాలక్రమేణా ఈ స్థలంలో పెద్ద ఆలయ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం బంగారు ప్రతిమ, భారీ మహామండపాలు, గొప్ప కళాగృహం లభ్యమైనాయి.